అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాని. మనిషికి పెట్టిన పేరుకు తగ్గట్టు పనులు చేయాలి. అట్లయితేనే ఆ పేరు కాసిన తిలుగుంటది. లేకుంటే ఆ పేరు పెట్టిదా అండుగా. ఏదన్నా జంతువుతో పోలిస్తే దాని తీరు రాజసం ఉండాలి. కానీ తెలంగాణ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అట్లా లేడని శీర్షింత గట్టినంత పని చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే. ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళొచ్చిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. మరి అంతే కదా, పులంటే అనుకున్న సాధించుకొని వస్తుంది, అదే పిల్ల అయితే ఉష్ అంటే ఉరుకుతుంది. అట్లనే కర్ణాటకకు కత్తిడాలు పట్టుకొని పోయి వీరుని తీరుగా పోరాటం చేస్తాడా అనుకుంటే ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించుండ్రి అని అడుగుడు కాదు కదా, దాన్ని ఊసే ఎత్తలేదట. అందుకే రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు పిలి కన్నా అధ్వానం అన్నట్టే చెప్పిండు హరీష్ రావు సార్. మరి అంతే కదా, నల్లమల్ల ప్రాంతం మీద ప్రేమ ఉంటే అక్కడికి నీళ్లు రాకుండా చేస్తే ఆల్మట్టి ఎత్తుని తగ్గించే ఉపాయం చేయాలి కదా. కానీ అది చేయలేదట సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఇట్లా అన్నాడు. ఇంకేమంటున్నాడో ఒకసారి నుండ్రి. ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియవా? పోనీ నీ ఖార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు. ఆల్మట్టి మరిచినవు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినవు. గంతే. తిన్నవారా బసవన్న అంటే తిన్నా, పన్నవారా బసవన్న అంటే పన్న అన్నట్టే ఉంది. ఏ వారం ఏదైనా పని మీద ఓ రాష్ట్రం పోతున్నామంటే మన రాష్ట్రానికి అక్కడికి వచ్చే పనులు ఏమేం చేసుకొని రావచ్చు అనుకొని పోయి చేసుకొని రావాలి కదా. కానీ రేవంత్ రెడ్డికి అట్లా చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆలదోస్తాయి కాబట్టి అన్నట్టు ఓ గమ్మత్ ముచ్చట కూడా చెప్పిండు హరీష్ రావు సారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ ఖార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు కనీసం. ఇక ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? మీరు ఒకటై తెలంగాణను ముంచితే పాత పాలమూరు జిల్లాను ఎండబెడితే నువ్వేం సీఎంవి? నువ్వు కర్ణాటక పోయి ఏం లాభం? సొంత జిల్లాకు చేసే మేలేంటిది అన్నట్టు కడిగి వారేసిండు. ఇక ఆఖరి పంచులతోని బ్యాగులు బాగోగులు అనే ప్రాసలతోని రేవంత్ రెడ్డికి సురుకులు షట్ట దాకేటట్టు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు? గడియ రికాం లేదు, గవ్వర ఆకట్లేదు అన్నట్టే వేసింది తెలంగాణ సర్కార్ బీసీ రిజర్వేషన్ల మీద. అసెంబ్లీలో బిల్ అన్నారు, తర్వాత ఆర్డినెన్స్ అన్నారు, ఆ తర్వాత జీవో అన్నారు. కొన్ని దిక్కులలో కాంగ్రెస్ పార్టీలు బీసీల బతుకులు మొత్తం మారిపోయినాయి అన్నట్టు సంబురాలు పాలాభిషేకాలు కూడా చేసిండ్రు. కానీ ఆఖరికి బీసీ రిజర్వేషన్లు కోట్ల ఎక్కుకొని ఉన్నాయి. ఇక దాని మీద ఏం చేద్దాం అని కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతున్నది. ఏతులకు పోయి ఎల్లెలు కలబడి మోకాళ్ళు మోచేతులు వలగొట్టుకున్నది. బీసీలను ఆశ పెట్టి ఆగం చేసినందుకు బిర్రుగా కోపంతో ఉన్నారు. ఇటు రిజర్వేషన్లు ఇచ్చుడు ఇష్టం లేని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మీద కారాలు మిరియాలు ధాన్యాలు నోరుతున్నారు. అందుకే ఏడుపొక్కటే తక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీలను ఏదో ఉద్ధరించే పని చేస్తామనే నిర్ణయం తీసుకోబోతున్నారట. అంటే మా శక్తి కొద్దీ బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడినాం, కానీ చాలా మంది కుట్రలు చేసిండ్రు కాబట్టి మా పార్టీ తరపునే రిజర్వేషన్లు ఇస్తాం, నోటిఫికేషన్లు ఏ రిజర్వేషన్లు వచ్చినాయో దాని ప్రకారమే పార్టీ టికెట్లు ఇస్తామని చెప్తుంది కావచ్చు అని అంటున్నారు. అట్లా కాకుంటే హైకోర్టులో తీర్పు వచ్చేదాకా ఆగి దాని ప్రకారం సుప్రీంకోర్టుకు పోవాలనా అనే ఆలోచన కూడా చేస్తున్నారట. అట్లయితే హైకోర్టులో స్టేతో అని నెల 15 రోజులు వాయిదా పడ్డ ఎన్నికలు
సుప్రీంకోర్టుకు పోతే ఇంకా 2 నెలలు వాయిదా పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు పోతామంటే మాత్రం ఈ 7 ఊర్ల పొంటి ఎన్నికలు ఉండు డౌటే. మరి ఎసొంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ముందట్టుకు పోతుంది. కాసింత నష్టం జరిగినా మంచిదే, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఎన్నికలు పెడితే మంచిగుండు అనే ఆలోచనలు ఉన్నారట తెలంగాణలో ఉన్న బీసీ లీడర్లు. ఇక చూడాలి ఏం జరుగుతుందో. వామ్మో వామ్మో ఏందిది? సామాన్యులు తెలంగాణలో బతకాలనా? కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల మనుషుల బెదిరింపులకు రావాలనా? చూడండి ఎట్లా బెదిరిస్తున్నాడు. లా కొడుకు నుంచి మొదలు పెడితే అలా అక్ష దాకా నోటికి ఎన్ని బూతులు వస్తే అన్ని తిట్టుకుంటా కొట్టేతానికి మీదికి వస్తున్నాడు. ఇట్లా అయితే బిజినెస్లు చేసుకునేటోళ్ళు, షాపులు పెట్టుకొని సరుకులు అమ్ముకునేటోళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఎట్లా బతకాలి? ఇక్కడ దాదాగిరి దౌర్జన్యం చేస్తున్నది ఎవరో పెద్ద రౌడీ కావచ్చు అనుకుంటే పొరపాటే. ఇతగాడు సర్కారు బడి పంతులు. అవును, పిల్లలకు పాఠాలు చెప్పి బుద్ధిమంతులను తయారు చేసే సారు. మరి ఈయన ఎందుకు ఇట్లా చేస్తుండటరా? మంత్రి తుమ్మల సారు అండున్నదట, అందుకే హల్చల్ చేస్తున్నాడు. హాగో ఎవరొక ఫోన్ చేసి మాట్లాడమంటున్నాడు. ఏందో ఒకసారి నోడ్రి. చూసిండ్రా, ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడని బెదిరిస్తున్నాడు. ఆ షాప్ ఆయన మాట్లాడకుంటే ఎస్ఐని పంపించుండని పోలీసులకే ఆర్డర్ వేస్తాను అన్నాడంటే ఎంతటి ఘనుడో చూడుండ్రి. మరి ఇంత పెద్ద లొల్లి ఎందుకంటే ఖమ్మం పట్నంలో ఓ అన్న దీపావళి పండుగ కాల్చుకునే బాంబుల షాప్ పెట్టిండట. నాకు పోటీగా ఎట్లా పెడతావురా అని లా అక్షరంతో మొదలు పెట్టి ఓనమాలు మొత్తం చదివిండు. గిట్లయితే సామాన్య జనం ఎట్లా బతకాలి? ఏడికి పోయి బతకాలి? సర్కారు నౌకరీ చేసేటోనికే గంతగానం బిజినెస్ మీద దందా మీద విపరీతమైన ఆపచ్చనుంటే కడుమోళ్ళు ఎట్టుకోవాలి. మరి కాంగ్రెస్ మంత్రుల పేరు చెప్పి వీళ్ళు రుబాబు చేస్తున్న సంగతి మంత్రులకు తెలుసా? లేకుంటే వాళ్ళే ఇట్లా చేయిస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ బుడ్డ లీడర్ల పెత్తనము రుబాబు ఎక్కువైంది అంతటా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు. ఇక ఇట్లా అయితే చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఎట్లనే పోన్రి. కొండా సురేఖ మంత్రివర్గంలో ఉంటే కొండంత బలం ఉంటుందా అనుకుంటే ఎప్పటికీ ఏదో ఒక పంచాయి మోపైతున్నది. ప్రపంచ అందగతల పోటీలప్పుడు ఇంగ్లీష్ మాట్లాడి సర్కారు పరువు తీసింది. సొంత జిల్లాలో ఎమ్మెల్యేతో పంచాయతీ పెట్టుకొని అట్లా ఆగం చేసింది. ఇగో ఇప్పుడు మంత్రి పొంగులేటితోని పొసుగుతలేదని హైకమాండ్ కు ఫిర్యాదు చేసిండ్రు. మేడారం జాతర పనుల టెండర్లు మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీకి వచ్చేటట్టు చేసుకున్నాడట. హాగో అట్లెట్లా కుదురుతుంది? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పరిధిలో పనులు తనకు తెలియకుండా టెండర్లకు దక్కించుకునేది. అంతేకాదు పాత వరంగల్ జిల్లాలున్న మేడారం పనులు చేస్తే గీస్తే ఏమేం చేయాలి? అంతేగాని ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చేస్తానుడేంది? ఇది పద్ధతి కాదు అన్నట్టు కొండా మురళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలకు ఫిర్యాదు చేసిండట. తప్పు ఎవలది, ఎట్లా జరిగింది అనేది పక్కకు పెడితే మంత్రి కొండా సురేఖతోని వచ్చే పంచాదులతోని కాంగ్రెస్ పార్టీకి తలకాయ నొప్పి అవుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ కరెక్ట్ కాదా, లేకుంటే కడుమోళ్ళే మంత్రి కొండా సురేఖను సతాయించే పనులు చేస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ రోజుకో నెత్తి నొప్పి అవుతున్నదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాకున్న క్రేజ్ తగ్గేది కాదు, మేం పనిచేసే స్టైల్ ఆపేది కాదు అన్నట్టే పని చేసుకుంటూ పోతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. ఓ అధికారం లేదు, పెద్ద బిజినెస్లు చేసే కంపెనీలు లేవు, అయినా కేటీఆర్ కు పనితనం ముందు చూపు తెలుసు కాబట్టే కావచ్చు కోయంబత్తూర్లో జరుగుతున్న ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కార్యానికి ముఖ్య అతిథిగా పిలిచిండ్రు. అధికారంలో సీఎం రేవంత్ రెడ్డిని దానికి పిలిస్తే ఏమన్నా ఫాయిదా ఉంటుందని పిలవాలే గాని ఏరి కోరి కేటీఆర్ని రమ్మన్నట్టున్నది. ఇక అక్కడికి పోయిన కేటీఆర్ క్రేజ్ చూడండి, చిన్నగా లేదు. ఎదురువాడి చేతులు కలుపుడు, పూల గుత్తులు చేతులలో పెట్టి తోలుకపోవడు గొప్పగా చూసిండ్రు. ఫార్ములా ఈ పేరుతోనే అప్పట్లో డీజిల్ పెట్రోళ్లతోని కాకుండా కరెంటుతో నడిచే బండ్లను, కార్లను తీసుకురావాలని దండాడిండు కదా. హాగో అది గుర్తించిండ్రు కావచ్చు అక్కడ వాళ్ళు. చాలా ముందు చూపున్న లీడర్ అనేది తలిచిండ్రు కావచ్చు. అంతేకాదు కేటీఆర్ సారు ఏడికి పోయినా చదువుకునే పిల్లలకు చక్కగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ భాషలా ఇరగదీసి మాట్లాడతాడా? ఆయే ఒకళ్ళ కాడ నౌకరీ చేసుడు కాదు, నువ్వే నౌకర్లు ఇచ్చే స్థాయిలు ఉండాలి అని చెప్పేటోడా ఆయే. అందుకే కేటీఆర్ సార్ను కోయంబత్తూర్కు ముఖ్య అతిథిగా పిలుచుకున్నారు కావచ్చు. చూడండి కేటీఆర్ సార్తోని దీపాలు వెలిగించిండ్రు. రాజకీయాలు చేసేటోళ్ళు ఎప్పటికీ చేస్తారు కావచ్చు, కానీ కేటీఆర్ సార్ను చదువుకునే పిల్లలు,
భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటోళ్ళు బాగా లైక్ చేస్తుంటారు. మరి చెయ్యరా? ఎక్కడో ఉన్న హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎంతో ఎత్తుకు తీసుకపోని పోయిండు. అందుకే కావచ్చు కేటీఆర్ సార్ అంటే గింతటి క్రేజు. ఏమంటారు? శశిరాణిలా నేను వాటికి ఇష్టం ముచ్చట్లు ఎట్లున్నాయి ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ వెళ్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండే మైక్ టీ ముచ్చట్లు.